ఒంటరిగా కూర్చున్నావెందుకు? జయశ్రేయాలతో ఆడుకోవచ్చు కదా. నేను ఆడుకోవద్దని మమ్మీ చెప్పింది. ఎందుకు ఆడకూడదు? ఆడితే అలసిపోతాను, ముక్కులోంచి బ్లడ్ వస్తుంది, కళ్ళు తిరిగి పడిపోతాను, హాస్పిటల్ కి వెళ్ళాలి. మమ్మీ టెన్షన్ అవుతుంది. ఈ మావయ్య ఉండగా నీకేం కాదమ్మా. నిన్ను కాపాడుతాను, కంటికి రెప్పలా చూసుకుంటాను. నువ్వు మా అమ్మవి. అమ్మమ్మ ఎందుకు చనిపోయింది మావయ్య? తాతయ్య అంటే అమ్మమ్మకి ప్రాణం. తాతయ్య చనిపోయాక అమ్మమ్మ కూడా చనిపోయింది. నేను కూడా అమ్మమ్మలా చనిపోతానా? మగ అలా అందుకమ్మా. అప్పుడు నాన్న కోసం చనిపోయి మళ్ళీ మా కోసం పుట్టావు. మరి నా హార్ట్ లో హోల్ ఎందుకుంది? అదేం లేదమ్మా, నీకేం కాదు. నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు డాక్టర్ అంకుల్ చెప్పారు. నిన్ను పంపించిందే ఆ దేవుడమ్మా. ఎవరు చెప్పినా నువ్వు మాతోనే ఉంటావు. ఎవరి ఫోన్ ఇది? కొత్త ఫోన్లా ఉంది. హలో హలో మమ్మీ. హూస్ దిస్? మీరెవరు? మా మమ్మీ ఫోన్ మీ దగ్గర ఎందుకుంది? మమ్మీనా? అవును, ఇదే మా మమ్మీ ఫోను. మమ్మీ ఫోన్ ఏంటి ఇంట్లో ఉండటం ఏంటి? వెయిట్. మామ్ మామ్ మామ్. ఏంటి దీపు? ఈ ఫోన్ ఎవరిది? మీ వదిన గారిది. వదినే? మీ అన్నయ్య పెళ్ళాం. వాట్? ఇంటి నుంచి వెళ్లిపోయిన మీ అన్నయ్య తిరిగి వచ్చాడు. వస్తూ వస్తూ వదిన్ని వెంట పెట్టుకొని వచ్చాడు. అన్నయ్య తిరిగి రావటమే వండర్ అనుకుంటే బోనస్ గా వదిలి కూడా వచ్చిందా? మీ పెద్దమ్మ తీసుకొచ్చింది. ఏంటి విషయం? ఎవరో పాప ఈ ఫోన్ కి కాల్ చేసి మమ్మీ కావాలని అడుగుతుంది. ఏంటి? ఎవరో పాప కాల్ చేసి మమ్మీ కావాలంటుందా? ఏదిటివ్వు. హలో, ఎవరు పాప? మా మమ్మీని పిలవండి. నువ్వెవరు? మా మమ్మీ డాక్టర్ని. ఇది మీ మమ్మీ ఫోనా? అవును. నిజంగా ఇది మీ మమ్మీ ఫోనా? మా మమ్మీతో మాట్లాడాలి. త్వరగా మా మమ్మీకి ఫోన్ ఇవ్వండి. ఒక్క నిమిషం ఉండు పాప. ప్రసాద్, ప్రసాద్. హాయ్ డాడ్. హాయ్. ఏంటి పిలిచావు? మీ కోడలి ఫోన్ కి ఎవరో పిల్ల ఫోన్ చేసి మమ్మీ కావాలి పిలవండి అని అడుగుతుంది. వాట్? వాళ్ళకి ఈ రోజే పెళ్ళయిందన్నారు, అప్పుడే పాపేంటి? ఏమో, పెళ్లికి ముందే పిల్లల్ని కన్నారో లేక పిల్ల తల్లినే పెళ్లి చేసుకున్నాడో నీకు నాకు ఏం తెలుసు? అరే, మా మిస్సెస్ కి కాల్ చేసి మమ్మీ అంటోంది. సారీ సార్, వాళ్ళ మమ్మీకి ఫోన్ చేయబోయి మీ నెంబర్కి చేసినట్టుంది. రాంగ్ నెంబర్ సార్, రియల్లీ సారీ. రాంగ్ నెంబర్ అంట. ఇప్పుడు మీ డౌట్ క్లారిఫై అయిందా?
అసలు ఇలాంటి అనుమాన పిశాచాల మధ్య మనం ఉండాలా అమ్మా? వచ్చిన రోజే ఇన్ని అనుమానాలు, అవమానాలు. వీళ్ళ మధ్య మనం జీవితాంతం బతకాలా? అత్తయ్య మామయ్య స్థానంలో ఎవరున్నా వాళ్ళకొచ్చిన డౌటే వస్తుందండి. అనుమానం వచ్చి అడిగారు, అందులో తప్పే ఉంది. ఇలా అన్నిటికీ అనుమానిస్తే ఎలా? కనీసం మనుషుల మీద నమ్మకం ఉండాలి కదా. ఒరేయ్, నా ఇంట్లో ఒక్కరోజు కూడా ఉండను అని బయటికి వెళ్ళిపోయాం. సిగ్గు లేకుండా మళ్ళీ తిరిగి వచ్చాం. ముక్కు మొహం తెలియని అమ్మాయిని ఇంటికి తీసుకొచ్చాం. కోడలు అన్నావు, ఇది నాతో ఒక్క మాట కూడా చెప్పకుండా మీ ఇద్దరిని ఇంటికి తీసుకొచ్చింది. ఏ విధంగా నమ్మాలి మిమ్మల్ని? మీరన్నది నిజమే మావయ్య. ఎంత కష్టమైనా మీ నమ్మకాన్ని సంపాదిస్తాను. అందుకు మాకు ఒక అవకాశం ఇవ్వండి చాలు. పదండత్తయ్య, రండి. ఖచ్చితంగా తను నీలాగా లాయర్ అయి ఉంటుంది ప్రసాద్. లేదంటే ఇంత లౌక్యమా? లౌక్యమా లేక రాంగ్ నెంబరా? ఏం వాగుతున్నావురా? గొడవ పడాలని వచ్చావా? భోంచేయాలని వచ్చావా? ఏదో పొరపాటుగా అన్నాడండి, క్షమించండి. ఏమనుకోకు భువనా. అనాల్సినవన్నీ అనిపిస్తున్నావక్క. ఇంకేమనుకుంటాను? ఓ 4 రోజులు ఇంటి బయటికెళ్ళి అడుక్కుని తిరిగి వచ్చినంత మాత్రాన ఇంటి పద్ధతులు మర్చిపోయావా నువ్వు? ఎక్స్క్యూజ్ మీ లాయర్ గారు, నేను బయటేం అడుక్కు తినలేదు. కష్టపడి సంపాదించి తృప్తిగా, హాయిగా, సంతోషంగా బతికాను. రెండో భార్యకు లేని పద్ధతులు, అలవాట్లు మొదటి భార్య కావాలా మీకు? రూల్స్ మా అమ్మకేనా? ఏ ఆవిడకు వర్తించవా? చూడు వీడు. కూల్ ప్రసాద్, పనివాళ్ళున్నారు, పరువు పోతుంది. హర్ష, నాన్నగారితో కూడా పడకుండా ముందు భోంచేయి. అమ్మ దివ్య, నాకు మొదటి నుంచి అందరూ తిన్న తర్వాత తినడం అలవాటు. ముందు నువ్వు కూర్చోమ్మా. ఇంటి కోడలైనా అందరితో పాటు కలిసి కూర్చుని భోంచేయొచ్చా, లేక తను కూడా ఆఖరినే తినాలా? అది తన సంస్కారాన్ని బట్టి ఉంటుంది. సంస్కారం గురించి మీరు చెప్పకండి. మనకన్నా ఎంతో ఉన్నతమైన కుటుంబం నుంచి వచ్చింది తను. ఆ ఇంటి పద్ధతులు, ఆచారాలు, సాంప్రదాయాలు మీ ఊహకందవు. ఏంటండి మీరు భోంచేయకుండా మాటలు పెట్టుకున్నారు? వాడికి నాతో గొడవ పట్టడం సరదా. నన్ను బెదిరించటం, ఎదిరించటం వాడికి అలవాటైపోయింది. కనీసం చిన్నవాడిని చూసైనా నేర్చుకోమని చెప్పు. వాడేం నేర్చుకున్నాడో ముందు మీరు చూడండి. హర్ష, ఆపరా. అమ్మ దివ్య, కూర్చోమ్మ, వడ్డిస్తాను. పర్వాలేదత్తయ్య, మనమిద్దరం కలిసి తిందాం. కూర్చో అమ్మా, కొత్త కోడలివి. మొదటి రోజే ఈ ఫార్మాలిటీస్ అవి ఎందుకు? కూర్చోండి దివ్య, మీరు కూడా మాతో కలిసి భోంచేయండి. ఏమిటి కూర్చోండి? మీరు భార్యను అలా కూడా పిలుస్తారా? ఏ భార్య అయితే గౌరవించకూడదా? మా అమ్మను మీరు పిలిచినట్టు పిలిచే ఆటవికం, అనాగరికం నేను నేర్చుకోలేదు. నేనేం మాట? కూల్ ప్రసాద్, కొత్తగా పెళ్ళయింది కదా, కొన్ని రోజులు ఈ గౌరవాలు ఇచ్చిపుచ్చుకుంటారు. కూర్చోమ్మా, కూర్చో, కూర్చో.
వదినా స్వీట్ తీసుకోండి. పెద్దమ్మ వదినకు వడ్డించు, చాలా బాగుంది. ఉండలేను మమ్మీ, నువ్వే గుర్తొస్తావు. ఏడుపు వస్తుంది, దిగులుగా ఉంటుంది. ఈ పాయసం అంటే మంగకి చాలా ఇష్టం. అదేంటమ్మా, ఏమైంది? కూతురు గుర్తొచ్చిందేమో. కూతురేమిటి? ఇందాక ఒక పాప కాల్ చేసి మమ్మీతో మాట్లాడాలి అనింది కదా డాడీ. తను ఇంటికి ఎవరెవరో వస్తున్నారు, ఎవరెవరో ఫోన్ చేస్తున్నారు. మంగ భోంచేసిందో లేదో, నా కోసం బాధపడుతుందో ఏమో. శశి, మంగ కూడా వడ్డించు. తిను. మంగా తినమ్మా. మమ్మీ నన్ను తీసుకెళ్ళదా మావయ్య? తీసుకెళ్తుందమ్మా. నిజం చెప్పు మావయ్య, ఇక నేను ఇక్కడే ఉండిపోవాలా? లేదమ్మా, త్వరలోనే నువ్వు అమ్మ దగ్గరికి వెళ్తావు. నాకెందుకో మళ్ళీ మమ్మీ నాకు కనిపించదేమో అనిపిస్తుంది మావయ్య. మమ్మీ నా దగ్గరికి రాదేమో, నేను మమ్మీ దగ్గరికి వెళ్ళలేనేమో మావయ్య. పాపం మంగ మనసులో ఎంత బాధ ఉంటే ఆ మాట అంటుంది అవి. చిన్నపిల్ల తల్లిని విడిచి ఉండలేకపోతోంది అభి. మంగను చూస్తుంటే పాపం అనిపిస్తోంది. తల్లి బిడ్డల్ని వేరు చేస్తున్నాం. ఆ పాపం మనల్ని ఊరికే వదిలిపెట్టదండి. నాకు మమ్మీ కావాలి మావయ్య. మమ్మీ లేకుండా నేను ఉండలేను. నన్ను మమ్మీ దగ్గరికి పంపించండి మావయ్య. వెళ్దువు గాని, కానీ ఇప్పుడు కాదు, కొద్ది రోజులు పోగానే నేనే తీసుకెళ్తాను. లేదు, నాకు ఇప్పుడే మమ్మీ కావాలి. నేను మమ్మీని చూడాలి. తీసుకెళ్ళు మావయ్య. ఇప్పుడు కాదమ్మా, నా మాట విను. నువ్వు ముందు భోంచేయి, ఆ తర్వాత వెళ్దాం. నాకేం వద్దు. మంగా, మంగా. మమ్మీ, మమ్మీ. ఇది చాలా తప్పది. చిన్నపిల్ల నేర్పిస్తున్నావు, ఇది మహా పాపంరా. కొద్ది రోజులేనమ్మా, త్వరలోనే నిన్నిక్కడికి తీసుకొచ్చేస్తాం. అవును బంగారం, అప్పటి వరకు నువ్వు మామయ్య దగ్గరే ఉండాలి. మమ్మీ లేకపోతే నాకెవరు తినిపిస్తారు? ఎవరు కథలు చెప్పి ఎవరు జోకొడతారు?
మమ్మీని చాలా మిస్ అవుతున్నాను. అవన్నీ నేను చేస్తానమ్మా. మమ్మీలా చూసుకుంటాను. ఇప్పుడు నానమ్మని ఇబ్బంది పెట్టద్దు. సారీ నానమ్మ. నా చిట్టు తల్లి, ఇదిగో నీకిష్టమని స్వీట్ చేశాను. అమ్మ చేత్తో తిను. తినిపించమ్మా. థ్యాంక్ యూ నానమ్మ. థ్యాంక్స్ మమ్మీ. హాయ్ స్వీటీ, ఏంటి ఈ టైంలో కాల్ చేసావు? గుర్తొచ్చా సుదీప్? నాకు కూడా నువ్వు గుర్తొచ్చావు. మరి కాల్ చేయలేదే? నేను చేద్దాం అనుకునే లోపు నువ్వే ఫోన్ చేసావు. అంతా అబద్ధం. అరే ప్రామిస్. కమింగ్ వీకెండ్ పబ్కి వెళ్దామా? అదే నేను అడగాలనుకున్నాను. మాటిస్తున్నానమ్మా, మంగ నీ కూతురు మాత్రమే కాదు, నాకు మనవరాలు కూడా. త్వరలోనే తనని తీసుకొచ్చేద్దాం. థ్యాంక్స్ అత్తయ్య. సుధీర్, ఎవరితో మాట్లాడుతున్నావు? ఫ్రెండ్ మామ్. లేట్ నైట్ కాల్స్ మాట్లాడొద్దని చెప్పానా? ఇంకా నయం, మీ డాడీ వినలేదు. వెళ్ళి పడుకో. ఓకే మామ్, వాటర్ తాగి వెళ్తాను. ఉండు, నేను తీసుకొస్తాను. హలో, చెప్పు డార్లింగ్. ఎవరొచ్చారు? మామ్లే. ఊరుకోమ్మా. ఇంత రాత్రిపూట మీరు ఇక్కడేం చేస్తున్నారు? ఆ కార్ ఎవరిది? మీకోసమే వచ్చారా? చెప్పండి, మిమ్మల్ని కలవడానికి వచ్చారా? ఎవరు వాళ్ళు? ఏమో, నాకేం తెలుసు. తనెందుకు ఏడుస్తుంది? అది వాళ్ళ పుట్టింటి వాళ్ళు గుర్తొచ్చారంట భువన.
ఎవరు? ఏయ్, మిమ్మల్ని. ఎవరు? మంగ దాక్కో. ఎవరు మీరు? ఏయ్, ఏయ్, ఆ కార్ ఎవరిదో నిజంగా మీకు తెలీదా? తెలీదని చెప్పాను కదా. అదేంటి బ్రో, ఇందాక నేను అడిగితే మీ ఫ్రెండ్దే అని చెప్పావు, ఇప్పుడు తెలీదు అంటున్నావు. అసలు ఏం జరుగుతుంది బ్రో? నాకేదో డౌట్గా ఉంది మామ్. డౌట్ ఏంటి? ఇందాకొచ్చింది నా ఫ్రెండ్. పొద్దున్నే నాతో గొడవ పడతావా? అదేం లేదత్తయ్య, మీరు వెళ్ళండి. ఆవిడేమందో నేనంతా విన్నానండి. మా అమ్మ ఫీవర్తో బాధపడుతుంటే మీకు పనులు చేసి పెట్టాలా? ఏ, నీ చేతులు బానే ఉన్నాయి కదా, మీరేం ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కాదు కదా. లేవండి, మీరు ముందు పదండి. వీళ్ళు ఎలాంటి మనుషులో మీకు ఇప్పటికైనా అర్థమైందా? వీళ్ళ దృష్టిలో మా అమ్మ ఒక పని మనిషి లేదా ఒక మర మనిషి. తను వీళ్లకు సేవలు చేసి పెట్టాలి గాని మా అమ్మని వీళ్ళు పట్టించుకోరు. అసలు వీళ్ళు మనుషులే కాదు. ఏంటండి మీరు? తల్లి లాంటి ఆవిడ్ని పట్టుకుని అలాంటి మాటలు అనడం తప్పు. తల్లా? చీబిడ ఒక తల్లా? నా తల్లికి నరకం చూపించడానికి వచ్చింది. హర్ష గారు, ఏమైంది మీకు? ముందుక్కడి నుంచి పదండి, పదండి. హే హర్ష, నన్నంత మాట అంటావా? చెప్తాన్రా, ఈ గుడ్ మార్నింగ్ నీకు బ్యాడ్ మార్నింగ్ చేస్తాను. అరే ఏంటండి మీరు? అత్తయ్య గారి హెల్త్ కండిషన్ ఏంటి? చిన్నత్తయ్యతో మీరు పెట్టుకునే గొడవ ఏంటి? లేకపోతే అమ్మకి హెల్త్ బాగాలేకపోయినా ఆవిడ గారికి సేవలు చేయాలా? మెల్లిగా మెల్లిగా మాట్లాడుకుందాం, అత్తయ్య గారికి వినిపిస్తుంది. వినపండి, నాకేం భయం లేదు. అబ్బా, నేనంటుంది చిన్నత్తయ్య గారి గురించి కాదు. మీరు చేస్తున్న గొడవ గదిలో ఉన్న అత్తయ్య గారు వింటే బాధపడుతుంది అని. అమ్మ బాధపడుతుందని వాళ్ళకి భయపడాలా? మనం ఇక్కడికి వచ్చింది అత్తయ్య గారి బాధ తగ్గించడానికి కానీ పెంచడానికి కాదు. మీరు కాస్త కోపం తగ్గించుకుంటే మంచిది. ముందు వాడు మనుషులుగా ప్రవర్తిస్తుంటే నా కోపం తగ్గుతుంది. అసలు వీళ్ళు మనుషులే కాదు, అసలు మిమ్మల్ని కమాండ్ చేయాలని చూస్తుందా? చెప్తాను తన సంగతి. ఇప్పుడు గొడవ పడాలనుకుంటున్నారా? జ్వరంతో బాధపడుతున్న అత్తయ్యతో పనులు చేయించాలనుకుంటున్నారా? మీరు కాస్త కామ్గా ఉండండి, అంతా నేను చూసుకుంటాను. పదండి.
అత్తయ్య మీరెందుకు వచ్చారు బయటికి? ఇదిగోండి వేడివేడిగా కాఫీ తీసుకోండి. ఏవండి మీరు టాబ్లెట్స్ వాటర్ తీసుకొని రండి. అలాగే. భువనేమేనందామా? ఏమనలేదు అత్తయ్య. మరెందుకు మీరిద్దరు గది బయటే మాట్లాడుకుంటున్నారు? అంటే వినేసావు అన్నమాట. ఎందుకురా నీకంత కోపం? నీకన్నీ మీ నాన్న లక్షణాలే వచ్చాయి. నన్ను ఆయనతో పోల్చకు. ఆయన కోపమేగా నీకొచ్చింది. వచ్చింది. కానీ స్కూల్లో ఎప్పుడు ఈయన కోపడలేదు అత్తయ్య. మమ్మల్ని ఎప్పుడు నవ్విస్తూ ఉండేవారు. లేదమ్మా, వీడికి చాలా కోపం. కానీ తనకి బాగా ఇష్టమైన వాళ్ల ముందు ఆ కోపం చూపించడు. అసలు కోపం అనేదే తెలియనట్టుంటాడు. బహుశా వీడికి నువ్వంటే అప్పుడే ఇష్టమేమో, అందుకే నీ దగ్గర నవ్వుతూ ఉన్నాడు. ఇదిగో నా క్యారెక్టర్ నువ్వు డౌన్ చేయకు. ఏమీ చెయ్యంలేరా. చూడమ్మా, వీడు తన అనుకునే వాళ్లకు ఆనందాల రాముడు, తనను శత్రువుగా చూసేవాళ్లకి పరశురాముడు. అర్థమైంది అత్తయ్య. ఏమండి మీరు వెళ్ళి టాబ్లెట్స్ తీసుకురండి, నేను కిందకి వెళ్తాను. ఎక్కడికండి? వాళ్ళ కాఫీలు ఇవ్వడానికా? వాళ్లకు, వాళ్లతో పాటు మీకు. వాళ్ళు మిమ్మల్ని ఏమైనా అంటే వచ్చి నాతో చెప్పండి, నేనొచ్చి వాళ్ళ సంగతి చెప్తాను. మీరెక్కడికి రావద్దు, ఇక్కడే ఉండండి. నేనే కాఫీ తెస్తాను. అప్పటి వరకు అత్తయ్య నుదుటి మీద తడిబట్ట పెట్టండి. అలాగే ఒళ్ళు నొప్పులుగా ఉంటాయి, కాస్త కాళ్ళు చేతులు పట్టండి. మీరు మాత్రం కిందకి రావద్దు. అత్తయ్యని తీసుకెళ్ళండి. వెళ్ళండి. సరే. అమ్మా, ఇది ఎంత మంచి మనసురా. నా పూజలు ఫలించి దేవుడు నీకు మంచి భార్యని, నాకు మంచి కోడల్ని ఇచ్చాడు. సర్లే, నువ్వు లోపలికి వెళ్ళు, నేను వెళ్ళి టాబ్లెట్ తీసుకొస్తాను. భువనా, భువనా. వస్తున్నాను. ఏంటి ప్రసాద్? ఈ అంకుల్ తో వెళ్తే అమ్మ దగ్గరికి వెళ్ళొచ్చు అన్నమాట. హలో, నేను రావడానికి ఇంకా 2 hours పడుతుంది సార్. అవును, ఇప్పుడే గోపాల్ ఇంటికి వెళ్తే దివ్యకు ఆల్రెడీ పెళ్ళైపోయి పాపందని మనకు తెలిసిపోతుంది కదా. వెళ్ళకుండా ఆపాలి.
హలో నేనండి అభిరామ్ని. ఎవరు? సరిగ్గా వినిపించట్లేదండి. దివ్య వాళ్ళ అన్నయ్యని, అదే జానకి వాళ్ళ అన్నయ్య అభిరామ్ని. ఏంటి సార్? మీరు ఆ ఇంటికి వెళ్ళొద్దు, వెనక్కి వచ్చేయండి. జానకి గారిని ఇక్కడికి పిలిపిస్తాను, మీరు వెనక్కి వచ్చేయండి. ఏంటి సార్ వినపడట్లేదు? హలో 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 హలో. చెత్త సిగ్నల్ సరిగ్గా వినిపించట్లేదు. ఇంగ్లీష్ వస్తుందంటే నాకే ట్రై చేస్తున్నాడేమో. హలో గోపాల్ గారు, వినిపిస్తుందా? హలో 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 గోపాల్ గారు, వినపడుతుందా? సిగ్నల్ బాగా వీక్గా ఉంది. ఏమైందండి? ఎందుకు ఇన్సూరెన్స్ పర్సన్ దివ్య దగ్గరికి వెళ్తున్నాడు. దివ్య వాళ్ళ అత్తయ్యకు తప్ప ఆ ఇంట్లో వాళ్లకు దివ్యకు ఆల్రెడీ పెళ్ళైందని, పాపుందని తెలీదు. తెలిస్తే ప్రాబ్లం అవుతుంది. అతను ఆపుదామంటే కాల్ కనెక్ట్ అవ్వట్లేదు. దివ్య కాల్ చేసి చెప్పాలి. దివ్య కూడా కాల్ లిఫ్ట్ చేయట్లేదంటే. శశి, కార్ కీస్ తీసుకున్నా, నేను ఆ ఇంటికి వెళ్తాను. త్వరగా వెళ్ళు. ఈయన అక్కడికి వెళ్ళకూడదు. అక్కడ నిజం తెలిసి గొడవ అవ్వాలి. అది వీధిన పడాలి. ఏమండి, కీస్ కనిపించట్లేదు. కనబడకపోవడం ఏంటి? వెళ్ళి వెతకండి. మంగి ఇక్కడ.